ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో వారిద్దరు కీలక నేతలు. ఒకరు ముఖ్యమంత్రి అయితే మరొకరు డిప్యూటీ సీఎం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్ర బాధ్యతలను ఒక్కో నాయకుడికి అప్పగించింది. కానీ ఈ ఫలితాల్లో రేవంత్ రెడ్డికి చుక్కెదురైతే భట్టి విక్రమార్క మాత్రం తనదైన మార్క్ చూపించారు. సీఎం ప్రచారం చేసిన అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలైతే జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మహారాష్ట్ర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన కాంగ్రెస్ పార్టీ హేమహేమీలను రంగంలోకి దింపింది. తెలంగాణ ఫార్ములాను మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించింది. ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేసిన పథకాల గురించి వివరించారు. ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చెప్పిన హామీలను మహారాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. ఫలితంగా ఆయన ప్రచారం చేసిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, సౌత్ వంటి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను నియమించింది అధిష్టానం. అప్పటి నుంచి జార్ఖండ్లోని పలు నియోజకవర్గాల్లో ఇండియా కూటమి తరపున ప్రచారం నిర్వహించారు భట్టి. జార్ఖండ్ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహాలో 7 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈడీ కేసులు, సోరెన్ అరెస్టుతో వెల్లువెత్తిన సానుభూతితో పాటు కాంగ్రెస్ హామీలు ఓట్ల వర్షం కురిపించాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారం దిశగా దూసుకెళ్లింది ఇండియా కూటమి. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. बहुत अच्छा है बोल के यहाँ का लोग ये रिजल्ट दिया और हमारा लीडर्स श्री राहुल गांधी जी और खरगे जी यहाँ आके इतना बताया था. राहुल जी ने संविधान सम्मान सम्मेलन के लिए एक मीटिंग लगा के पूरा झारखंड वालों को एक मैसेज भी दिया था. द कॉम्बिनेशन ऑफ द जेएमएम एंड कांग्रेस पार्टी is getting good results. We are going to form with a comfortable majority. జార్ఖండ్ ఫలితాలతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చినా మహారాష్ట్ర ఫలితాలు మాత్రం డిఫెన్స్ లో పడేశాయి. ఇదే సమయంలో తెలంగాణ నుంచి వెళ్లిన 2 వ్యక్తుల్లో ఒకరికి షాక్ ఇస్తే మరొకరికి అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చిపెట్టాయి.